ఆయన అస్సలాము అలైకుం. మంచి ఫుడ్ కావాలంటే మీరు ఎక్కడ దాకా వెళ్తారు నాకైతే తెలియదు, కానీ నేనైతే ఈ రోజు ఏలూరు దగ్గరలో వచ్చానండి. ఏలూరులో కలపర్రు టోల్ గేట్ అండి. మనకి టోల్ గేట్ ఉంటుందండి. కలపర్రు టోల్ గేట్ దగ్గర గౌరీశంకర్ ఫ్యామిలీ రెస్టారెంట్ కి అయితే వచ్చానండి. ఇక్కడ వెజ్ మీల్స్ కానీ నాన్ వెజ్ మీల్స్ కానీ ఇక్కడ ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది అన్నారు. చాలా మంది మీరు ఓన్లీ లోకల్ అని చేస్తున్నారు, బయట తీరని కూడా అడిగారు నన్ను. అందుకే నేను వచ్చేప్పటికి ఇక్కడికైతే వచ్చారండి. మన ఏదైతే మన ఏలూరు దగ్గరలో ఉంటుంది ఒక ఫ్యామిలీ రెస్టారెంట్. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి చూసుకుని ఈవినింగ్ పుల్కాలు రోటీ ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా దొరుకుతుంది. ఒకసారి లోపలికి వెళ్దామండి. ఇక్కడ కొంతమంది ఇక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేస్తున్నారు. వాళ్ళు అడుగు ఫుడ్ ఎలా ఉందని ఏంటది. చాలా మంది ఏంటంటే మీరు ఎక్కడ తిన్నా సూపర్ ఉంది అంటున్నారు. అలా కాదండి, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను తిని నా రివ్యూ ఇస్తాను, ఇక్కడ కస్టమర్ రివ్యూ కూడా తీసుకుంటాను. ఇది మనకు వచ్చేటప్పుడు అండి విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే రూట్ అండి. ఇది మనకు వచ్చేటప్పటికి ఏలూరు దగ్గరలో కలపూరు టోల్ గేట్ దగ్గర ఉంటుంది. సర్వీస్ రోడ్ లో మనకి ఇటువైపు ఉంటుంది అనమాట. అటు నుంచి వస్తే మీ రైట్ సైడ్ లో ఉంటుంది, మనకి ఏలూరు వైపు నుంచి విజయవాడ వెళ్తే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. మనకు అరకు కాఫీ ఉందండి, ఆదిలక్ష్మి కోవా అంట, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి మన సల్వా పికిల్స్ హోమ్ కూడా ఉందండి, జ్యోతి కూల్ డ్రింక్స్, శ్రీకృష్ణ మిల్క్ పార్లర్, ఇలా అక్కడ వస్తే అన్ని ఉన్నాయి. మనకి ఏంటంటే ఎటు ఇలా మనకి ఇటు బైక్ వెళ్ళే వాళ్ళు, దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ బస్సులు ఆపుకొని నీట్ గా కూర్చొని తినడానికి మంచి పార్కింగ్ ఉందండి. హ్యూజ్ పార్కింగ్, బస్సులు పెట్టుకోవచ్చు, కార్లు కూడా పార్కింగ్ ఉందన్నమాట. ఇక్కడ మంచి మనకి సిట్టింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి చూసారు కదండి మంచి సిట్టింగ్ కూడా ఉంది లోపల. ఇక్కడ రెస్టారెంట్ లో తోడికి ఇక్కడ మనకి ఏసీ సిట్టింగ్ కూడా ఉంది లోపల, అది కూడా చూద్దాం. ఇది వచ్చేప్పటికి నార్మల్ సిట్టింగ్, లోపల ఏసీ సిట్టింగ్, అది కూడా చూద్దాం. ఇది మనకు వచ్చేప్పటికి ఏసీ డైనింగ్ అండి, ఒకసారి లోపల చూద్దాం. ఇక్కడ ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతీది కూడా మనకి చక్కగా వర్క్ అంటే కట్టెల మీద చేస్తున్నారు. ఓకే అండి, ఇక్కడ లోపల కొంతమంది ఫుడ్ తింటున్నారు. వీళ్ళు ఎప్పుడు ఇటువైపు వెళ్ళినా ఆగుతారంట. ఒకసారి అడుగుతాం. భయ నమస్తే భయ్. అంతా రైస్ అంతా బాగుందండి, అంతా బాగుంది, తింటానికి బ్రహ్మాండం ఉంది. మేము ఏలూరు వెళ్తాం, ఏలూరు నిజవాడ వెళ్తుంటాం, తింటాం. ఇక్కడే ఎప్పుడు వచ్చినా ఇక్కడ తింటారు, తిండి వెళ్తాం, విజయవాడ వెళ్తారు. అంటే ఇక్కడ ఫ్యామిలీస్ తో కూర్చొని తినడానికి ఎలా ఉంది? అంత బాగుంది, అంత బాగుంది. లైక్ ఫ్యామిలీతో వచ్చారు. ఎలా ఉందండి? ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంటుంది ఇక్కడ? ఫుడ్ సూపర్ అండి. సాంబార్ గానీ, రసం గానీ, బిర్యానీ ఫుడ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ వచ్చినా కూడా ఎక్కడ భోజనం చేసాం, ఎప్పుడు వచ్చినా ఈ రూట్ అక్కడ తింటారు, వేరే దగ్గర ఎక్కడికి వెళ్ళరు. ఇప్పుడు కూడా మాకు టైం లేట్ అయిపోయినా కూడా ఇక్కడికి వచ్చి తిని వెళ్తారు, ఎక్కడ ఆపలేదు. అది మాకు అలవాటు. సార్ మీకు ఎలా ఉందండి? మీకు ఎలా బాగుంది? మీరు ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వచ్చినా ఎక్కడ తిని వెళ్తారు? ఓకే రైట్. మనకేంటంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కూడా మనకి జనం వస్తానే ఉంటారు, పోతానే ఉంటారు. ఒకవేళ ఫుడ్ అనేది బాగోపోతే ఒక్కసారే వస్తారు. ఇక్కడ ఏంటంటే బయట నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అంటే ఇప్పుడు రెగ్యులర్ గా వస్తానే ఉంటారు. ఇక్కడ మనం కొంతమందిని కూడా అడిగాం, వాళ్ళు కూడా ఫుడ్ చాలా బాగుందని చెప్పినారు. ఎప్పుడు బిజీగా ఉంటుంది రెస్టారెంట్, ఫుడ్ కూడా క్వాలిటీ బాగుందని చాలా మంది అన్నారు. ఇప్పుడు మనం కూడా ఒక్కసారి ఫుడ్ అనేది టేస్ట్ చేద్దాం ఎలా ఉందని. నేను కూడా నా రివ్యూ తీస్తాను. నాకు ఇక్కడ నచ్చింది మెయిన్ విషయం ఏంటంటే వీళ్ళు చక్కగా ప్లేట్ లో అరిటాక్ చేసి నీట్గా అటాక్ లో సర్వ్ చేస్తున్నారండి. ఇక్కడ వెజ్ మీల్స్ వచ్చేటప్పటికి మనకు 140 రూపీస్ పడుతుంది. ఆ వెజ్ మీల్స్ లో ఏమొస్తాయి చూద్దాం. ముందు మనకి పప్పు అండి, ఫ్రై కర్రీ ఉంది, ఫ్లేవర్ రైస్ ఇస్తున్నారు, రోటి పచ్చడి, స్వీట్ ఉంది, మనకు ఒక మసాలా కర్రీ కూడా ఇస్తున్నారు. మనకు ఒక గుజ్జు కూర ఉందండి, రసం, చక్కగా సాంబారు, నీట్గా వడియాలు కూడా ఇస్తున్నారండి. మనకి పెరుగు అండి, పెరుగు కూడా నీట్గా ఇస్తున్నారు. అది కూడా వీళ్ళు ఓన్ గా మనకి తోడు వేసుకున్న పెరుగు అనమాట. బయట ప్యాకెట్ పెరుగు అలా కాదు, వీళ్ళు నీట్గా వీళ్ళే మనకి తోడు వేసిన పెరుగు. ఇక్కడ మనకి ఏంటంటే వేడి రైస్ అండి, మనకి ఎప్పటికప్పుడు నీట్గా వేడిగా సర్వ్ చేస్తుంది. ఇక్కడ నేను వచ్చేప్పటికి మిక్స్డ్ బిర్యానీ చెప్పాను. దీంట్లో మనకు ఫ్రాన్స్ వస్తుంది, మటన్ వస్తుంది, చికెన్ వస్తుంది అనమాట. ఇంకా దీంతో పాటే నేను చిల్లీ పన్నీర్ తీసుకున్నానండి, చిల్లీ చికెన్ కూడా తీసుకున్నాను, దీంతో పాటే లూజ్ ఫ్రాన్స్ కూడా తీసుకున్నాను. టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ ఉండి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే వీళ్ళు ఊకల పొయ్యి మీద మాత్రం ఇక్కడ కుక్ చేసి సర్వ్ చేస్తారు, అందుకే ఫుడ్ అంతా బాగుంది. ఆ స్మోకీ ఫ్లేవర్తో ఫుడ్ అయితే టోటల్గా న్యాచురల్ టేస్ట్ అయితే వచ్చిందండి. ఫుడ్కి చాలా బాగుంది. ఈ స్పెషల్ నాకు ఆ చిల్లీ పన్నీర్ అయితే విపరీతంగా నచ్చింది. ఈ స్పెషల్గా దాంట్లో మనకి వాళ్ళు ఇచ్చిన మిక్స్డ్ బిర్యానీలో ఆ మటన్ కానివ్వండి, దాంట్లో ఇచ్చిన ఫ్రాన్స్ కానివ్వండి, దాంట్లో ఇచ్చిన చికెన్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగా కుక్ అయింది, చాలా స్మూత్గా కుక్ అయింది. మటన్ అయితే జస్ట్ అలా అనగానే మనకి చాలా బాగా కుక్ అయింది.
ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా మంది ఇక్కడ బైపాస్ పక్కన ఉండే హోటల్స్లో ఫుడ్ బాగోదని చెప్పి చాలా మంది అంటారు. లేదంటే చాలా బాగుంది, ఒక్కసారి ఇక్కడ ట్రై చేయండి, మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి వచ్చేటప్పటికి అరకు స్పెషల్ కాఫీ కూడా దొరుకుతుందండి, అది చాలా బాగుంటుంది. ఒకసారి మనం కూడా చేసేద్దాం. వాడి తిన్నా తిన్నానండి, ఇందాక ఒక కాఫీ తాగితే సెట్, కాఫీ మాత్రం అదిరిపోయింది. ఇదండి ప్రస్తుతం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇది బెస్ట్ ఫుడ్ దొరుకుతుంది. ఇది మనకి ఈ బైపాస్ పక్కన దొరికే ఫుడ్ బాగోదని చాలా మందికి ఒక చిన్న ఇది ఉందండి. అదే విధంగా ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది, నేను టేస్ట్ చేసిన బాగుంది. ఇక్కడ కొంతమందిని అడిగాను, నీట్ గా వీళ్ళు ప్రతిదీ కూడా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఊగ పొయ్యి మీద అంటే మనకి ఆ కట్టెల మీద చేస్తున్నారు. ఆ టేస్ట్ కానీ అది కూడా ఎక్సలెంట్ అనమాట. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మనకి ఇది టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 to నైట్ 1:30 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ మనకి 10 వరకు ఓపెన్ ఉంటుంది. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలంటే నా ఛానల్ పిల్లకన్నా నా హిసాబు చెప్పాలి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.